హాయ్, మై నేమ్ సత్యం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ ట్యూటోరియల్. ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే లీస్ట్ కామన్ మల్టిపుల్స్. దీన్ని మనం షార్ట్కట్లో ఎల్సిఎం అంటాం. సో దీని ముందు మల్టిపుల్ ఏంటి, కామన్ మల్టిపుల్స్ ఎలా వస్తే డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం మల్టిపుల్స్ గురించి తెలుసుకుందాం. మల్టిపుల్స్ ఆఫ్ 3 తీసుకుంటే సేమ్ మన మల్టిపుల్ 3 టేబుల్ తెలుసా మనకు, మల్టిపుల్స్ టేబుల్ ఉంటుంది అలానే. సో 3 into 1 3 కదా, 3 into 2 6, 3 into 3 9, 3 into 4 12. సో ఇలా మనకు ఇవన్నీ ఏమంటాం, మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటాం. సో మల్టిపుల్స్ ఆఫ్ 3 ఏం రాయొచ్చు మనం, మల్టిపుల్స్ ఆఫ్ 3 is equal to 3 6 9 12 15 18 ఇలా 21 and so on. ఇలా మనం రాసుకుంటే వెళ్ళచ్చు. ఇది మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటాం. మల్టిపుల్స్ ఆఫ్ 6 తీసుకుంటే 6 టేబుల్, 6 1 6, 6 2 12, 6 3 18 24 and so on. ఇలా మల్టిపుల్స్ మనం ఫైండ్ చేసాం. కామన్ మల్టిపుల్ వస్తే చూద్దాం. మల్టిపుల్స్ ఆఫ్ 3 చూద్దాం. 3 is equal 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15 and so on. మల్టిపుల్స్ ఆఫ్ 2 చూద్దాం. 2 1 2, 4 6 8 10 12 14 16 and so on. ఇది మనకి కామన్ మల్టిపుల్స్ ఏమన్నా చూడండి. అంటే ఏమో చూడండి, ఇక్కడ 6 వచ్చింది కదా, ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 12 వచ్చింది, ఇక్కడ 12 వచ్చింది. సో కామన్ మల్టిపుల్స్ ఏమొస్తాయి ఇక్కడ, కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 2, 3 is equal to ఇక్కడ 6, 12, నెక్స్ట్ 18, and so ఇలా వస్తాయి. ఓకేనా? ఇలా మనం కామన్ మల్టిపుల్స్ మనం వేస్తాం. సో దీనిలోనే లీస్ట్ ఏముంది చూడండి, ఇక్కడ 6 ఉంది కదా, ఇదే మనకు లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటారు. 2, 3 ఏమవుతుంది మనకు 6 వస్తుంది. అంటే ఇట్లా కామన్ మల్టిపుల్స్ వస్తే ఆ కామన్ మల్టిపుల్స్ నుండి మనకు లీస్ట్ ఏది ఉందో దాన్ని మనం లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటాం. లోయెస్ట్ వాల్యూ. అంటే మనం కామన్ మల్టిపుల్స్ లో లోయెస్ట్ వాల్యూ ఏది ఉంటే దాన్ని మనం లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటాం. దీన్ని షార్ట్కట్ లో ఎల్సిఎం అంటాం. సో దీనిలో మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. సో నుంచి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఇది ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టర్స్ యూజ్ చేసుకుని ఎలా ఫ్యాక్టర్లు చూద్దాం. ఇందులో 6 చూద్దాం. 6 ఈక్వల్ ఏం రాసి మనం 2 into 3 అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 ఈక్వల్ ఎంత, 2 into 3. 15 తీసుకుందాం. సో దీనికి ఏమొస్తుంది మనకు 3 into 5. సో ఇక్కడ ఏంటంటే కామన్ గా వచ్చిన మనకి ఒకే నెంబర్ లాగా తీసుకోవాలి. అంటే ఎల్సిఎం ఏమొస్తుందంటే 2 into ఈ రెండు మనకి రెండులో కామన్ వచ్చింది కదా, దాన్ని ఒకేసారి తీసుకోవాలి. ఇంటూ 3 into 5 ఎంత వస్తుంది, 2 3 6, 6 5 30. సో ఎల్సిఎం ఏమొస్తుంది మనకి 30 వస్తుంది. ఓకేనా? 6 కాబట్టి ఎల్సిఎం ఎంత 30. ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. అంటే 6, 8 చూద్దాం. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 ఏమంటే మనకి 2 into 3. సో 8 నేమ్ రాసి మనం 2 into 2. ఇలా మనకి కామన్ ఏం వచ్చింది, మనకు ఈ రెండు కామన్ వచ్చింది. ఇలా కామన్ వచ్చినట్టు ఎల్సిఎం ఎలా వస్తుంది మనకి, కామన్ వచ్చిందని ఫస్ట్ ఇక్కడ వేయాలి, తర్వాత రిమైనింగ్ నెంబర్స్ కలిపేయాలి. 2 into 2, 2 3 6, 12 24. సో ఎల్సిఎం ఆఫ్ 6, 8 is 24. ఇలా మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్ లో ఎల్సిఎం ఫైండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కామన్ డివిజన్ మెథడ్ లో ఎల్సిఎం ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం కామన్ డివిజన్ మెథడ్ లో ఎల్సిఎం ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. ఇంతకుముందు ఎగ్జాంపుల్ అని తీసుకున్నాం. 6, 8 తీసుకున్నాం. ఓకేనా? సో దీనికి ఏం చేస్తామంటే దీన్ని కామన్ డివిజన్ మెథడ్ ఎలా ఉంటాయంటే 6, 8 వేసుకుని ఇట్లా లైన్ కొట్టేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ నెంబర్ ప్రైమ్ నెంబర్ అయిన వారు 2 కదా, 2 3 6, 2 4 8. నెక్స్ట్ మరి ఇక్కడ 2 తెలుస్తుంది కదా, ఈ 2 ఇది 3, 2 2 4. ఇది ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ 3 1 నెక్స్ట్ 2, నెక్స్ట్ 2 1 1 వస్తుంది కదా, 2 1 2. సో మనకి ఇక్కడ ఏమనుకో 2 2 3 2 అంటే 2 into 2 into 3 into 2 ఇంత 2 4
3 12 2 24. సో ఎల్సిఎం అవుతుంది మనకి ఎల్సిఎం ఆఫ్ 6, 8 ఈజ్ ఈక్వల్ టు 24. ఇది మనకు కామన్ డివిజన్ మెథడ్. అంటే కామన్ నెంబర్స్ మనం డివైడ్ చేసుకుంటూ పోతాం. ఇక్కడ మనకి 1 ఉంది రిమైండర్ లేదంటే అవసరం ఇక్కడ దీనే కామన్ డివిజన్. ఏ నెంబర్ ఆ నెంబర్తో డివైడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇలా. ఓకేనా, దీనే కామన్ డివిజన్ మెథడ్ అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా. ఇక్కడ ఏం తీసుకున్నాము 12, 18 చూద్దాం. సో 12కి 18కి కామన్ డివిజన్ మెథడ్ 2 1 జా, ఇక్కడ 2 6 జా, 2 9 జా, నెక్స్ట్ ఇక్కడ 3 తో ఉంటుందిగా 3 2 జా, 3 3 జా, నెక్స్ట్ ఇక్కడ 2 తో 2 1 ఇక్కడ 3 ఉంటుంది. నెక్స్ట్ 3 తో డివైడ్ అవుతుందిగా 3 3 1 జా 3. సో ఇక్కడ ఎల్సిఎం ఏం వేసుకున్నాం, ఇవి మల్టిప్లై చేయాలి. 2 into 3 into 2 into 3. 2 3 జా 6, 6 2 జా 12, 12 3 జా 36. ఇలా మనకు కామన్ డివిజన్ మెథడ్లో మనం ఎల్సిఎంను ఫైండ్ చేయొచ్చు. ఓకేనా, ఇలా మనం చిన్న చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాను అర్థం అవడానికి. ఈ మెథడ్స్ మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్. సో దాని ముందు మనం ఫ్యాక్టర్స్ అంటే ఏంటో కామన్ ఫ్యాక్టర్ తెలుసుకుని తర్వాత మనం హెచ్సిఎఫ్ గురించి తెలుసుకుందాం. ఓకేనా, ఫ్యాక్టర్స్. ఎగ్జాంపుల్ గా 6 తీసుకున్నాం. ఒకటి 6 కి ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. 6 ని 1 తో డివైడ్ చేద్దాం. 1 6 జా 6, రిమైండర్ 0. అదే 6 ని 2 తో డివైడ్ చేద్దాం. 2 3 జా 6, రిమైండర్ 0. 3 తో డివైడ్ చేద్దాం. 3 2 జా 6, రిమైండర్ 0. 4 తో డివైడ్ చేద్దాం. 4 1 జా 4, రిమైండర్ ఎంత వస్తుంది మనకు 2 వచ్చింది. అదే 5 తో చేస్తే 5 1 జా 5, రిమైండర్ 1. 6 తో చేద్దాం. 6 1 జా 6, రిమైండర్ 0. చూడండి ఇక్కడ 1 తోని 1 దగ్గర 2 తోని 3 తోని 6 తో డివైడ్ చేసి మనకి రిమైండర్స్ ఎలా వచ్చినాయి 0 వచ్చాయి కదా. అదే 4 తో డివైడ్ చేసి మనకి ఎంత వస్తుంది, రిమైండర్ 2 వచ్చింది. 5 తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వచ్చింది. ఈ రిమైండర్ 0 అంటే ఎగ్జాక్ట్ గా డివైడ్ చేసిన ఏంటిగా మనకు 1 2 3 అండ్ 6. ఈ నెంబర్స్ ఏం చేసిన 6 ని ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తాయి. సో వీటిని ఏమనుకున్నాం, ఫ్యాక్టర్స్ ఆఫ్ 6. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 ఏం రాసుకున్నాం, ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 6. ఇక ఫ్యాక్టర్స్ ఆఫ్ 15 చూద్దాం. ఏమొస్తుంది ఇక్కడ 1, 3, 5, 15. సో ఇవన్నీ ఏం చేస్తాం మనకి 15 ని ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తాయి. అంటే మన ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ఏ నెంబర్ అయినా మనకి ఇచ్చిన నెంబర్ ని ఎగ్జాక్ట్ గా డివైడ్ చేసిన అనుకోండి ఆ నెంబర్ ని మనం ఫ్యాక్టర్ అంటాం. సో ఇవి ఫ్యాక్టర్ మీద కాన్సెప్ట్. నెక్స్ట్ మనం కామన్ ఫ్యాక్టర్ తెలుసుకుందాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 చూద్దాం. 1, 2, 4 వస్తుంది. ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 చూద్దాం. 1, 2, 3, 6. ఇవన్నీ ఏం చేసి మనకి ఈ 1 2 4 4 ని ఎగ్జాక్ట్ డివైడ్ చేస్తాయి. ఈ 1 2 3 6 6 ని ఎగ్జాక్ట్ డివైడ్ చేస్తాయి. సో ఇక్కడ మనకి కామన్ ఉన్న ఫ్యాక్టర్ చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ మనకి ఏమవుతాయి, కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 4, 6 ఈజ్ ఈక్వల్ టు 1, 2. వీటిని మనం ఇలా కామన్ ఫ్యాక్టర్స్ ని ఫైండ్ చేస్తాం. ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 ఇంత ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 1, 2, 4 అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్ టు మనకి 1, 2, 3, 6. ఇందులో కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనా మనకి ఇక్కడ 1 ఇక్కడ 2 లేదు. సో కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇక్కడ ఈక్వల్ టు 1, 2. ఇలా మనకు హైయెస్ట్, సో లార్జర్ వన్ ఏముంది మనకి 2 ఉంది కదా. సో దీని హెచ్సిఎఫ్ ఏమవుతుంది మనకి, హెచ్సిఎఫ్ ఆఫ్ 4, 6 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇలా మనం కామన్ ఫ్యాక్టర్ యూజ్ చేసుకొని చేయొచ్చు. సో దీనిలో మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ ఫైండ్ చేయడానికి మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఆ 2 మెథడ్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టర్స్
సపోజ్ 12 ఉంది. 12కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ చేస్తే మనం షార్ట్ కట్ డివిజన్ మెథడ్ ఉంటుంది. 2 6 జా 2 3 జా 3 1 జా. సో దట్ ఈక్వల్ టు 2 into 2 into 3. అంటే 12 మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఇలా 2 into 2 రాసుకోవచ్చు. ఇంకొకటి 15 తీసుకుందాం. సో 15కి ఏమొస్తుంది చూడండి, 5 టేబుల్ అవుతుందిగా, 5 3 జా 3 1 ఈజ్ ఈక్వల్ టు 5 into 3 రాయొచ్చు. సో ఇందులో మనకి కామన్ ఏమన్నా చూడండి, ఇక్కడ ఓన్లీ 3 ఉంది. సో హెచ్సిఎఫ్ ఏమవుతుంది మనకు, హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 15 ఈజ్ ఈక్వల్ టు ద 3. ఎగ్జాంపుల్ తీసుకుందాం. 14, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. 14, 21 చూద్దాం. సో 14 ఏం రాయొచ్చండి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 2 into 7. 21ని 3 into 7 రాయొచ్చు. సో ఇంట్లో కామన్ గా మనకి 7 ఈజ్ కామన్. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 14, 21 ఈజ్ ఏం రాయొచ్చు, 7 రాయొచ్చు. సో ఇది ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో ఇలా ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్ లో హెచ్సిఎఫ్ ఇలా ఫైండ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం కంటిన్యూస్ డివిజన్ మెథడ్ చూద్దాం. సెకండ్ మనం డివిజన్ మెథడ్, కంటిన్యూస్ డివిజన్ మెథడ్. సెకండ్ కంటిన్యూస్ డివిజన్ మెథడ్ ఎలా చేద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 15, 24 చూద్దాం. సో దీన్ని ఏం చేస్తామంటే ఇలా బిగ్గర్ 24 ఈజ్ బిగ్గర్ కదా, 24 ఈజ్ గ్రేటర్ దెన్ 15. సో 24 డివిజన్ మెథడ్. ఇక్కడ 15 1 జా 15, ఇక్కడ ఎంత ఉంది 9 కదా రిమైండర్. మళ్ళీ ఈ రిమైండర్ తో ఈ 15ని డివైడ్, 9 1 జా 9 వస్తుంది. 15 minus 9 ఎంత వస్తుంది, 6 వస్తుంది. ఈ 6 తో మళ్ళీ 9ని డివైడ్ చేయాలి. 6 1 జా 6, ఇక్కడ రిమైండర్ వస్తుంది 3. ఈ 3 తో ఈ 6ని డివైడ్ చేయాలి. 3 2 జా 6, రిమైండర్ 0. సో మనకి హెచ్సిఎఫ్ ఏమవుతుందిగా 3 అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 15, 24 ఈజ్ ఈక్వల్ టు 3. ఇలా మనం కంటిన్యూస్ డివిజన్ మెథడ్ చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా. 14, 21 చూద్దాం. సో లెస్ బిగ్ మళ్ళీ 21 ఈజ్ గ్రేటర్ దెన్ 14. సో 21ని 14 1 జా 14, రిమైండర్ ఎంత వస్తుంది 7 కదా, 7 తో 14ని డివైడ్ చేయాలి. 7 2 జా 14, రిమైండర్ 0. సో హెచ్సిఎఫ్ ఏమవుతుంది మనకి ఇది. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 14, 21 ఈజ్ ఈక్వల్ టు 7. ఇది ఇలా మనం కంటిన్యూస్ డివిజన్ మెథడ్ లో హెచ్సిఎఫ్ ని ఫైండ్ చేయొచ్చు. ఇది చిన్న నోట్ ఏంటంటే మనకి ప్రైమ్ నెంబర్స్ ఇచ్చారు అనుకోండి, ప్రైమ్ నెంబర్స్ కానీ కో ప్రైమ్ నెంబర్స్. నోట్ ఏంటంటే హెచ్సిఎఫ్ ఆఫ్ కో ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ 1. ఎందుకంటే సో 2, 3 తీసుకోండి. మనకి ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది, మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 ఈక్వల్ 1, 2 అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 3 ఈక్వల్ టు 1. ఇలా కామన్ ఫ్యాక్టర్ ఏముంది మనకు 1 ఉంది. సో హెచ్సిఎఫ్ ఎంత 1. ఇంకోటి 4, 9 తీసుకుందాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 ఏమవుతాయి ఇక్కడ 1, 2, 4. అదే ఫ్యాక్టర్స్ ఆఫ్ 9 ఏమవుతాయి మనకి 1, 3, 9. కామన్ ఏమని మనకి ఓన్లీ 1. హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది మనకి 1. సో హెచ్సిఎఫ్ ఆఫ్ కో ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ 1. ఓకేనా. సో ఇది మనకు హెచ్సిఎఫ్ లో కాన్సెప్ట్. చిన్న చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పని అర్థం అవుతుంది. ఓకేనా, మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్